ఐపీఎల్ 2026 ప్రీ ఆక్షన్ స్ట్రాటజీ వీడియోస్లో ఇప్పుడు సిఎస్కే గురించి మాట్లాడుకుందాం. సిఎస్కే అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? ఆ ప్లేయింగ్ 11 అవన్నీ దాని గురించి మాట్లాడే ముందు, సో వాళ్ళు ఆప్షన్ ముందే బిగ్గెస్ట్ ట్రేడ్ చేశారు. సంజు శాంసన్ తెచ్చుకున్నారు, జడేజా ప్లస్ కరణ్ ఇచ్చేసిన అడ్వాంటేజెస్ ఉన్నాయి బాగానే, అందరికీ ఉన్నాయి. బ్రాండ్ వాల్యూ గురించి బాగానే తెచ్చుకున్నారు సంజు శాంసన్ని. సో యా, బట్ వీళ్ళకి టాప్ ఆర్డర్లో ఇంకా ప్రాబ్లమ్ ఆఫ్ ప్లెంటీ ఉంది కదా. ఇంకా బ్యాటింగ్లో పెద్ద ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సరే, ఇప్పుడు ఫస్ట్ ప్లేయింగ్ 11 వేసుకుని దాని తర్వాత వాళ్ళు బ్యాకప్లు చూసుకుని ఏ ప్లేయర్ని టార్గెట్ చేయడానికి ఉన్నారు చూద్దాం. స్టార్టింగ్ ఆయుష్ మాత్రే, శాంసన్ ఇంకా పక్క ఫిక్స్. నెంబర్ 3 మన రుతురాజ్ గైక్వాడ్, నెంబర్ 4 బ్రేవిస్, నెంబర్ 5 దూబే, నెంబర్ 6 ఖాళీ, ప్రెసెంట్ స్లాట్ ఖాళీ ఉంది. 7 బిగ్ బ్రో, తలా ఫర్ రీజన్, 7 ఫర్ తలా ఫర్ రీజన్. నెంబర్ 8 అన్షుల్ కంబోజ్, ఆల్రౌండర్ బ్యాటింగ్ కూడా ఆడతాడు. నెంబర్ 9 నూర్ అహ్మద్, నెంబర్ 10 నేతన్ ఎలిస్, ఖలీల్ అహ్మద్. సో వీళ్ళకి ఆల్మోస్ట్ 12లో 9 స్పాట్స్ ఇంకా ఫిక్స్ అయిపోయాయి. అండ్ వీళ్ళకి ప్రాపర్ బ్యాకప్లు కూడా ఉన్నారు. ఉర్విల్ పటేల్ ఏమో స్మాట్లో 28 బాల్ సెంచరీలు, 30 బాల్ సెంచరీలు కొట్టేస్తున్నాడు. సో పైన టాప్ 3కి ఎవరికి ఏమైనా ఉర్విల్ పటేల్ వచ్చేస్తాడు ఈజీగా. బ్రెవిస్ బ్యాకప్ తెచ్చుకోవాలి. సో బ్రెవిస్కి బ్యాకప్ అంటే ఆప్షన్స్ సేమ్. బ్రెవిస్కి అదే ఆల్రౌండర్ కావాలి. ఆల్రౌండర్ అన్నా పర్లేదు. నెంబర్ 4 ఎనీ ఫారెన్ ప్లేయర్ లైక్ బ్రేవిస్ ఉన్నాడు, లివింగ్స్టన్ అలాగే కావాలి. బ్రేవిస్కి అదే ఈ బ్రేస్వెల్ టైప్స్ ప్లేయర్స్ ఉన్నారు కదా, ఆ టైప్ ప్లేయర్ ఒకటి కావాలి. బ్రేస్వెల్నే తెచ్చుకుంటే ఇంకా మంచిది. బట్ యాక్చువల్లీ బ్రెవిస్కి బ్యాకప్ అవసరం లేదు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రెవిస్కి ఏదైనా ఇంజురీ అయిందనుకో, ఉర్విల్ పటేల్ని పెట్టేసుకోవచ్చు అంతే. లేకపోతే దూబే పైకి వెళ్తాడు. సరే, ఈ బ్యాకప్ గురించి తర్వాత మాట్లాడదాం. నెంబర్ 6లో ఎవడు? నెంబర్ 6 ఇంకా లివింగ్స్టన్. ఇంకా ఫిక్స్. రసల్ ఉండంటే రసల్ అనుకుందాం, బట్ రసల్ ఇంకా రిటైర్డ్ అయిపోయాడు. గ్రీన్ ఏమైనా ఛాన్స్ ఉందా? అంటే గ్రీన్ కూడా ఛాన్స్ ఉంది. ఎందుకంటే కేకేఆర్కి ఫిల్ చేయాల్సిన స్లాట్స్ ఎక్కువ, పర్స్ ఎక్కువ ఓకే, బట్ ఆల్సో ఫిల్ చేయాల్సిన స్లాట్స్ కూడా ఎక్కువ. బట్ ఇట్స్ నాట్ అబౌట్ మనీ. గ్రీన్ టాప్ 4లో కాకుండా కింద ఆడితే అంత ఎఫెక్టివ్ ప్లేయర్ అంటావా? నెంబర్ నీకు ఆస్ట్రేలియాలో కూడా 3-4 ఆర్సీబీకి ఆడినప్పుడు కూడా 4. సో గ్రీన్ ఆడితే దూబే నెంబర్ 5లో ఆడాలి. గ్రీన్ ఆడితే 5లో ఆడాలి. ఎందుకంటే ఇంకా టాప్ 3 ఇంకా అక్కడే ఉంటారు. బ్రెవిస్ కూడా అక్కడ వచ్చేది. బ్రెవిస్ 5 పెట్టి గ్రీన్ 4 పెట్టచ్చు కదా. బ్రెవిస్ గారు ఇప్పుడు చాలా ఎంత ఎక్కువ బాల్స్ అయితే అంత మంచిది. బ్రెవిస్ మంచిది, బట్ అదే బ్రెవిస్ 5లో కూడా ఆడతాడు కదా, ఆడగలడు. బట్ ఇప్పుడు ఆడున్న ఫామ్ కి పర్ఫెక్ట్ పొజిషన్ 4. అదేలే, అంటే ఈ టీంలో లివింగ్స్టన్ తెస్తే మిగతా ఎవరిని డిస్టర్బ్ చేయక్కర్లేదు. అదే గ్రీన్ తెస్తే కొంచెం బ్యాటింగ్ ఆర్డర్ అప్ డౌన్ చేయాలి. సో ఐ థింక్ లివింగ్స్టనే అంటే బెటర్ ఫిట్. అంతే. లివింగ్స్టన్ తెచ్చుకొని 6 ఆడించేసుకొని 6 కానీ 5 కానీ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్. అంత గ్రీన్కి ఏమో 20 దాకా పెట్టాల్సి వస్తుంది. లివింగ్స్టన్కి అంత అవసరం లేదు, 10 to 15లో వచ్చేస్తాడు. సో 6లో లివింగ్స్టన్ ఫిక్స్ చేసుకుని, సరే ఇప్పుడు 9 ఒకటి ఖాళీ ఉంది. ఇండియన్ స్పిన్నర్ బిష్నాయ్ తెచ్చుకోవచ్చు. అంతే. సో ఇప్పుడు ఎంత ఉంది పర్సు? 42 ఎంత ఉన్నట్టుంది, 44 అనుకుంటా. 44. సో సంథింగ్. బిష్నాయ్కి ఒక ఎంత? బిష్నాయ్ కూడా 10 to 15, లివింగ్స్టన్ 10 to 15 అంతే. సో వీళ్ళకి వీళ్ళిద్దరు కలిపి 25 వేసుకో. 25 to 30. 25 to 30లో వీళ్ళిద్దరు వస్తారు. అప్పుడు వీళ్ళు ప్లేయింగ్ 11 సెట్ అయిపోతుంది. సో బ్యాకప్లు చూసుకుంటే అప్పుడు బ్రెవిస్కి లివింగ్స్టన్కి కలిపి ఒక బ్యాకప్ని కొనుక్కోవచ్చు అంతే. ఆల్రెడీ వాళ్ళకి జేమీ ఓవర్టన్ ఉన్నాడు. ఒక ప్రాపర్ నువ్వు అన్నట్టు బ్రేస్వెల్ మంచి స్పిన్ వేయగలడు. సో చెన్నైలో బాగా పనికి వస్తాడు. అండ్ జేమీ స్మిత్ కొనుక్కుంటే జేమీ స్మిత్ కూడా ఓకే. జేమీ స్మిత్, టామ్ బ్యాంటన్, కూడా కొనుక్కోవచ్చు కదా. జానీ బెయిర్స్టో సెట్. టామ్ స్మిత్ కూడా వర్క్ అదే. సో అది సరిపోద్ది. స్పిన్నర్కి ఎలాగో శ్రేయస్ గోపాల్ బ్యాకప్ ఉన్నాడు. ఎవడు ఇండియన్ స్పిన్నర్కి ఎవడు బిష్ణోయ్ వస్తే శ్రేయస్ గోపాల్ బ్యాకప్.
అన్సుల్ కంబోజ్కి ముఖేష్ చౌదరి బ్యాకప్, నేతన్ ఎలిస్కి బ్యాకప్ కావాలి. ఫారెన్లో పేసర్ ఉన్నారు, డెత్ బౌలింగ్ వేసి కొనుక్కుని అంతే. ఫిజర్ ఫుల్ పర్స్ ఉంది అంతే. ముస్తఫిజర్ పర్ఫెక్ట్ సెట్ అవుతాడు, సెట్ అవుతాడు. డెత్లో వేస్తాడు, ఎందుకంటే ఖలీల్ స్టార్టింగ్లో వేస్తాడు, అన్సుల్ కంబోజ్ కూడా స్టార్టింగ్లో వేస్తాడు. 100 మిడిల్ ఆర్డర్స్ ఫిజ్ కానీ ఇంకా 10 తర్వాత తెచ్చుకో. ధోని ఇష్టం వచ్చినట్టు వాడతాడు కావాలితే అంతే. అంటే రుతురాజ్ కెప్టెన్, బట్ ధోని సో ఎవడు ఖలీల్ అహ్మద్కి ఏమో గుర్జప్నీత్ సింగ్ ఉన్నాడు. సో ఇంకెవరున్నారు? ధోనికి బ్యాకప్ కావాలి. అంటే ఇప్పుడు ధోనికి కీపర్ బ్యాకప్ అవసరం లే, బట్ ఇప్పుడు ధోనికి ఏదైనా ఇంజురీ అయితే ఆ 7లో ధోనికి ఏమైనా అయినా సరే ఉర్విల్ పటేల్ ఆడించేసుకోవచ్చు కదా. సో ఇక్కడ ఎలా కనబడుతుంది అంటే ఇంకా ఉర్విల్ పటేల్ హీ డిజర్వ్ టు బి ఇన్ ద ప్లేయింగ్ 11 అంతే. బట్ ఇంకా స్పాట్ లేక ఆల్రెడీ టాప్ ఆర్డర్ అంతా స్టాకప్ అయిపోయింది, అసలు అందరూ ఒకరి మీద ఒకరు ఉన్నారు. సో ఇప్పుడు చెప్పాలంటే ఉర్విల్ పటేల్ ఎవరికి ఇంజరీ అయినా ఇంకా ఉర్విల్ పటేల్ వస్తాడు. రామకృష్ణ ఘోష్ కూడా చాలా మంచి ఆల్రౌండర్, అంటే దూబేకి పర్ఫెక్ట్ ఆల్రౌండర్లో ఉంటాడు. అసలు దూబే కూడా బౌలింగ్ వేస్తున్నాడు ఈ మధ్య T20. దూబే బౌలింగ్ వేస్తున్నాడు. వీళ్ళకి ఎన్ని ఆప్షన్లు చూడు బౌలింగ్. ఖలీల్ 4 ఫిక్స్, నేతన్ ఎలిస్ 4 ఫిక్స్, నూర్ అహ్మద్ 4 ఫిక్స్, 12 అయిపోయా. దాని తర్వాత కంబోజ్ గార్డ్ కూడా 3-4 115. దూబే 2 వేసిన, ఇప్పుడు స్పిన్నర్ 3-4 వేస్తాడు. లివింగ్స్టన్ దూబే 1 ఓవర్, లివింగ్స్టన్ 2-3 ఓవర్. లైక్ యాజ్ యూజువల్ సిఎస్కే మళ్ళీ ఆల్రౌండర్స్తో మళ్ళీ స్టాకప్ అవుద్ది అంతే. ధోని అన్ని మ్యాచ్లో ఆడతాడంటావా? ఐ డోంట్ థింక్ సో. అంటే మీరేమంటారు అసలు? ధోని 14 కానీ ఆడతాడు అని అనుకుంటున్నాను, ఎందుకంటే ధోని ప్రెజెన్స్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ధోని ప్రెజెన్స్ ఫీల్డ్ మీద ఉంటే నీకు వేరే అది డిఫరెన్స్. అది అంటే వై ఐ ఫీల్ అంటే ధోని ఇన్నాళ్ళు ఎందుకు కంటిన్యూ అవుతున్నాడు అంటే ధోని ఈజ్ నాట్ ఏ లయబిలిటీ. ఇప్పుడు ప్లేయింగ్ లెవెల్లో ఉన్నా సరే ఇప్పుడు ధోని వచ్చి బాల్ తినేస్తాడు అలా ఏం లేదు, వచ్చి 2 6లు కొట్టి వెళ్ళిపోతున్నాడు. హీ నోస్ దట్ హీఈస్ నాట్ ఏ లయబిలిటీ. అండ్ ఆల్రౌండర్స్ ఉండడం వల్ల స్పాట్ ఏం వేస్ట్ అవ్వదు. సో బౌలింగ్ ఆల్రౌండర్స్ ఆ స్పాట్ ఏం లేదు. సో ధోని జస్ట్ ఉండి కీపింగ్ చేసి కెప్టెన్సీ టిప్స్ ఇచ్చేసి ఏం చేయకపోయినా అంటే బ్యాటింగ్లో ఏం ఆడకపోయినా ఇట్స్ ఫైన్, ఎందుకంటే అన్న ఆప్షన్లు ఉన్నాయి కాబట్టి. సో అంటే ఫిట్నెస్ బాగానే ఉంటే 14 మ్యాచెస్ ఆడతాడు. అంటే నేనైతే ఆడాలని అనుకుంటున్నాను, ఎందుకంటే నీకు అంటే ఇప్పుడు రుతురాజ్ కూడా రిలేటివ్లీ ఇన్ఎక్స్పీరియన్స్డ్ క్యాప్టెన్. ఇప్పుడు సంజు శాంసన్ వచ్చాడుగా, సంజు శాంసన్ ఉన్నా కూడా నీకు ధోని ఉంటే అంటే ఈ ఇయర్ ట్రాన్సిషన్ చేసేయాలి. అంటే ఇంకా అంటే ఇంకా అవ్వలేదు చెప్పాలంటే, అవ్వలేదు అది. ఇంకా సంజు శాంసన్ తెచ్చుకోవడానికి కూడా అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్, ఎందుకంటే ప్రతిసారి ధోని క్యాప్టెన్సీ వేరే వాడికి ఇద్దాం అనుకున్నప్పుడు అల్లా అది వర్కౌట్ అవ్వట్లేదు. అదే బట్ ఆ సీజన్ వర్కౌట్ అవుతుంది. కెప్టెన్ రుతురాజే క్యాప్టెన్. బట్ ఇఫ్ లాస్ట్ టైం జడేజా ఫెయిల్ అయినప్పుడు ఇప్పుడు రుతురాజ్ ఫెయిల్ అయితే నెక్స్ట్ స్టెప్ మళ్ళీ ధోనికి రాకుండా ఈసారి మనకి శాంసన్ ఉన్నాడు. బట్ ఈసారి ఫెయిల్ అయ్యే టీమ్ ఏం కాదు, ఇది చాలా టీం ఉంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ కూడా ఆఫ్టర్ ఆక్షన్ మనం చూసుకుని పక్కా ప్లే ఆఫ్ టీం అనుకున్నాం. అంటే మనం బికాస్ ఆఫ్ అంటే చెన్నైలో ఆడే ప్లేయర్స్ వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్, వీళ్ళు ఎక్కడైనా ఆడతారు కదా అండ్ అందరూ ఫామ్లో ఉన్నారు. అంటే ఇప్పుడు మొత్తం తోలిసారు కదా ముసలు కదా, అదే అందరినీ ఆ టెంప్లెట్ స్లో ఆడే ప్లేయర్స్ అందరినీ వేస్తారు. ఎక్కడ అంటే కంపేర్ చేయాలని కాదు కానీ బట్ అయిపోయింది, ఆ టెంప్లెట్ అయిపోయింది, ఇంక కొత్త వచ్చేసింది ఫామ్. ఇంకా సో ఇంకెవరిని అయినా ఇంకా కొనే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయి వాళ్ళకి. సో ఇండియన్ టాప్ ఆర్డర్ ప్లేయర్ ఒకటి కొంటే లైక్ సంజు, అంటే ఎవరికైనా రిప్లేస్మెంట్లో ఉర్విల్ ఉన్నాడు బట్ ఇంకా ఎవడైనా మంచి బ్యాటర్ కొంచెం మయాంక్ అగర్వాల్ టైప్, పృథ్వీ షా ఆ టైప్ ప్లేయర్స్ని తెచ్చుకుంటే వర్కౌట్ అవుతుంది మరి. సో ఎలీస్ బ్యాకప్ మనం ముస్తఫిజుర్ రెహమాన్ అనుకున్నాం. ముస్తఫిజుర్ దొరకకపోతే జేకబ్ డఫీ కానీ ఈ ప్లేయర్ అది బౌలర్లు కూడా చాలామంది ఉన్నారు. నూర్ అహ్మద్ బ్యాకప్ తెచ్చుకోవాలి. సో నూర్ అహ్మద్ బ్యాకప్ వీళ్ళకి ఇప్పుడు మరి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ లేడు. ఇప్పుడు జడేజా ఉన్నట్టు మరి లేడు, ఎలా ఇప్పుడు ఏముంది, ఇప్పుడు అఖిల్ హుసేన్ తెచ్చుకుంటారంట. తెచ్చుకుని ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నూర్ అహ్మద్ ఏమైనా అయిందనుకో అఖిల్ హుసేన్ ఆప్షన్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఆప్షన్ వస్తుంది.
కేశవ్ కేశవ్ మహారాజు నిజమే, కేశవ్ మహారాజు, అఖిల్ హుసేన్. సో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ని అయితే తెచ్చుకుంటారు. చాలా ఆప్షన్లు ఉంటాయి అవి. నీకు పర్స్ ఉంది కాబట్టి వాళ్ళు డిక్టేట్ చేయొచ్చు. ప్లస్ వాళ్ళకి కావాల్సిన స్లాట్లు తక్కువ. పర్స్ ఉన్న ఆ ఇద్దరు ప్లేయర్లకి వెళ్ళిపోద్ది 30 ఇంకా వర్స్ట్ కేస్ 30 తీసేయి. సో 10 CRతో బ్యాకప్స్ కొనొచ్చు, ఈజీ కొనొచ్చు బ్యాకప్స్. సో అయితే నాకు తెలిసి వాళ్ళు 35 దాకా కూడా పుష్ చేయొచ్చు వాళ్ళిద్దరికి. సో చాలా వెల్ సెటిల్డ్, వెల్ ప్లేస్డ్ పొజిషన్లో ఉంది చెన్నై. లాస్ట్ సీజన్ ఎంత సరిగ్గా ఆడకపోయినా లాస్ట్లో బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ లాగా లాస్ట్లో బ్యాకప్స్ వచ్చి మొత్తం థ్యాంక్ఫుల్లీ ఈసారి కొంచెం చేపాకులే బిహేవ్ చేయకపోయినా కూడా ఈసారి కొడతారు. టీం ఉంది అంతే. స్పిన్ హిట్టర్లు ఉన్నారు, బ్రేవిస్ గడి ఎక్కడైనా కొడతాడు, ఎవరైనా కొడతాడు. బట్ ఇంకొక కన్సర్న్ ఉంది, సంజు శాంసన్ ఎట్ చెపాక్ చాలా బ్యాడ్ యావరేజ్, తొందరగా అయిపోతున్నాడు. ఏమో వాళ్ళు ఇంకా అక్కడ ఆడి వాళ్ళు సెట్ చేసుకుంటారు, పెద్ద ప్రాబ్లం కాదు. సో ఇంకేమైనా ఉందా చెన్నై గురించి చెప్పాల్సింది? ఈసారి క్వాలిఫై అవుతారంటావా? మనకు లాస్ట్ టైం టీం చూసే క్వాలిఫై అవుతారు అనుకున్నా, ఈసారి ఎందుకు అనుకో. చాలా హై మేము అనుకున్నట్టు లివింగ్స్టన్ అండ్ బిష్నైన్ తెచ్చుకుంటే గన్ షాట్ ప్లేయర్స్, సమస్య లేదు. లివింగ్స్టన్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. బిష్నాయ్ వస్తే చాలు, ధోని చెప్తాడు బాబు లయ్యమ్మ అంతే. సో దిస్ ఈజ్ అవర్ వీడియో అబౌట్ CSK. సో లైక్ చేయండి, లైక్ చేస్తే అందరికీ చూస్తుందంట, అంటే ఎక్కువ రీచ్ వస్తుందంట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అన్నీ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోతో ఈ ప్లేలిస్ట్ ఎండ్ అవుద్ది. సో ఆక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక్కొక్క టీం గురించి డీటెయిల్డ్గా కూర్చుని వాళ్ళ ప్లేయింగ్ 12 ఏమై ఉండొచ్చు, వాళ్ళు ఆక్షన్ ఎలా చేశారు, దీనికన్నా ఏమన్నా బెటర్గా చేసి ఉండొచ్చా అని చెప్పి మళ్ళీ కూర్చొని మళ్ళీ మాట్లాడుకుందాం. ఆక్షన్ ముందు కూడా అంటే ఇంకా ఈ వీడియో తర్వాత కూడా ఆక్షన్ ముందుకి మళ్ళీ ఇంకా వీడియోలు వస్తాయి. కీప్ వాచింగ్, కీప్ సపోర్టింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.